హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హారిక. మీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఎస్, అందరూ చెప్పేది నిజమే. మంచి చెప్తే ఎవడు తీసుకోడు. ఎంత మంచిగా నాకు జరిగింది, నా ఎక్స్పీరియన్స్ ఇలా అయ్యింది, నా ఫ్రెండ్స్కి ఇలా అయ్యింది, మీకు అలా అవ్వకూడదు అని చెప్పి అవేర్నెస్గా లాస్ట్ వీడియో చేస్తే యు గైస్ లీస్ట్ బాదర్డ్. మీరు అసలు ఎవరు చూడలేదు. మోస్ట్లీ ఒక 500 మంది ఏమో చూసారేమో. బట్ యా, మీకోసమే చేశాను. అది 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 చేయడానికి కారణం కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఎఫెక్ట్ అయినప్పుడు మీలో ఎంతోమంది ఎఫెక్ట్ అయి ఉంటారు కదా. అలా ఇంకొంతమంది ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ఆ వీడియో చేశాను. సో ప్లీజ్, ఎవరైనా చూడకపోతే మేక్ ష్యూర్ యూ సీ ఇట్. వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటే దాన్ని షేర్ చేయండి, ఓకేనా? సో యా, బట్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ ఎవరికి ఎప్పుడు అలాంటి కాల్స్ రావు. అండ్ యా, థ్యాంక్ యూ. ఇవాళ వీడియో ఏంటి అని అంటే, పార్ట్ టైమ్స్ వీడియో చేసినప్పుడు ఎలాంటి పార్ట్ టైమ్స్ చూస్ చేసుకోవాలి, ఎలాంటివి చేసుకోకూడదు అని నేను వీడియో పోస్ట్ చేశాను కదా. సో అందులో హైలీ డిమాండెడ్ జాబ్ గురించి ఇవాళ డెప్త్గా దాని డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నీ నేను తీసుకుని మీకు చెప్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన నా ఫ్రెండ్, తను ఆల్మోస్ట్ 3+ years నుంచి జాబ్ చేస్తుంది, కేర్ జాబ్. అండ్ తను స్పాన్సర్షిప్ కూడా తీసుకుంది కేర్ జాబ్లో. సో తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఐ లిటరలీ రోట్ ఇన్ పేపర్ బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ సమ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కేర్ జాబ్. ఎందుకంటే దాని డీటెయిల్స్ అన్నీ చాలా మంది అడుగుతున్నారు, చాలా డౌట్స్ అడుగుతున్నారు. యూకే కేర్ వీసా మీద రావచ్చా, లేకపోతే వచ్చినప్పుడు ఇక్కడ కేర్ జాబ్ ఎవరైతే పార్ట్ టైం చేస్తారో వాళ్ళు ఫుల్ టైమ్గా తీసుకోవచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఐ థాట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ హైలీ డిమాండెడ్ కదా. హైలీ డిమాండెడ్ జాబ్ అని ఎందుకు అంటున్నానంటే, బేసిక్గా సే ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ జాబ్స్ అనుకోండి, అవి సీజనల్గా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే సీజన్లో బిజీగా ఉంటుంది, క్రిస్మస్ టైంలో బిజీగా ఉంటుంది, వీకెండ్స్లో బిజీగా ఉంటుంది, మిగతా టైం అంతా కొంచెం కామ్గా ఉంటుంది. కాబట్టి దే వోంట్ హైయర్ ఎనీబడి. బట్ వేరాస్ కేర్ జాబ్ ఎలా అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ సంబడి ఎవ్రీ డే కదా. క్లయింట్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా మారుతూ ఉంటారు. సో వర్క్ అనేది ఎవ్రీ డే ఉంటుంది. కాబట్టి కేర్ జాబ్ వాళ్ళకి, కేర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఎవ్రీడే హైరింగ్స్ అనేవి ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. సో అందుకే అది హైలీ డిమాండెడ్ జాబ్. ఈజీగా ఎవరికైనా వచ్చేస్తుంది. బట్ చాలామంది సర్వైవ్ అవ్వలేరు, కొంతమంది సర్వైవ్ అవుతారనమాట. కేర్ జాబ్స్ అనేవి 2 types ఉంటాయి నార్మల్గా. ఒకటేమో హోమ్ కేర్ జాబ్, ఇంకొకటేమో డొమిసరీ కేర్ జాబ్ అని అంటారు. హోమ్ కేర్ జాబ్ ఏంటి అని అంటే, ఒక రూమ్లో లేకపోతే ఒక కంపెనీలో చాలామంది క్లయింట్స్ అనేవాళ్ళు ఒకటే ప్లేస్లో ఉంటారు. అక్కడికి నువ్వు వెళ్ళి నువ్వు వర్క్ చేయాలి. బేసిక్గా అది నీకు ఈధర్ డే షిఫ్ట్ కానీ ఈధర్ నైట్ షిఫ్ట్స్ కానీ ఉంటాయి. అంటే లాంగ్ అవర్ షిఫ్ట్, ఒకటేసారి 11 hours, ఒకటేసారి 12 hours ఇలా ఇస్తూ ఉంటారు. వేరస్ డొమిసరీ కేర్ ఏంటి అని అంటే, డోర్ టు డోర్ నీకు ఒక 4 clients కానీ 3 clients కానీ ఇస్తారు డేకి. సో వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి వాళ్ళని కేర్ చేయాలి. దాట్ మైట్ బి లైక్ 1/2 hour ఉండొచ్చు, లేకపోతే షిఫ్ట్ టైమింగ్స్ అంటున్నా 1/2 hour ఉండొచ్చు, 1 hour ఉండొచ్చు, లేకపోతే 3 hours, 5 hours, ఇలా డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ అనమాట. సో అది డొమిసరీ కేర్. సో వీళ్ళు సాలరీస్ ఎలా పే చేస్తారు అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేర్ హోమ్ యూఆర్ వర్కింగ్. అంటే లైక్ బేసిక్గా కొన్ని కేర్ హోమ్స్ ఏమో NHS కింద వర్క్ చేస్తాయి, లైక్ గవర్నమెంట్ కింద. కొన్ని హోమ్ కేర్స్ ఏమో ప్రైవేట్లో వర్క్ చేస్తాయి. సో ప్రైవేట్ వాళ్ళు డిఫరెంట్ పే చేయొచ్చు, NHS వాళ్ళు డిఫరెంట్ పే చేయొచ్చు. బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది NI పే ఓన్లీ. మనకి ఆర్లీ పే ఉంటుంది కదా ఏజ్ ప్రకారం, అలానే పే చేస్తారు. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ అంట. బేసిక్గా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ పే వస్తుందంట. సో దాట్ ఈస్ ఆల్ సాలరీ. అండ్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే, వీళ్ళకి బేసిక్గా బ్లూ లైట్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు, విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే లైక్ అదేంటంటే, లార్జ్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, లైక్ మనకి ఫుడ్ అవుట్లెట్స్ కానీ షాపింగ్ అవుట్లెట్స్ కానీ ఇలా ఉంటాయి కదా. అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డ్ యూస్ చేస్తే డిపెండ్స్ ఆన్ ది అవుట్లెట్ మనకి ఎంత % డిస్కౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అంత వస్తుంది అనమాట. కొన్ని కేసెస్లో లిటరలీ 80% డిస్కౌంట్ కూడా ఇచ్చిన అవుట్లెట్స్ ఉన్నాయి. సో బ్లూ లైట్ కార్డ్ అనేది వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్. అండ్ ఇంకొకటి ది బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, నా ప్రకారంగా వీళ్ళకి NHS ఫీ అనేది ఉండదు. బేసిక్గా ఇప్పుడు
ఏ కేర్ హోమ్ అయినా వాళ్ళకి ఎంప్లాయీకి స్పాన్సర్షిప్ ఇవ్వాలి అని అంటే దాట్ పర్టిక్యులర్ ఎంప్లాయీ తనకి NHS ఫీ అనేది ఉండదు. ఒకవేళ NHS ఫీ పే చేసినా కూడా వాళ్ళు క్లెయిమ్ బ్యాక్ చేసేసుకోవచ్చు అనమాట, విచ్ ఈస్ బిగ్ థింగ్ కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ర్యాండమ్గా ఏ కంపెనీ అయినా, లైక్ IT కంపెనీస్ అయినా లేకపోతే వేరే ఏ కంపెనీ అయినా స్పాన్సర్షిప్ ఇస్తే అప్లికేషన్ ఫీ వాళ్ళు పే చేస్తారు, మిగతా NHS ఫీ మనల్ని పే చేసుకోమంటారు. లేకపోతే కొన్ని కంపెనీస్ ఏమో అప్లికేషన్ ఫీ కూడా వాళ్ళు పే చేయరు, మొత్తం మనల్నే పే చేసుకోమంటారు. వేరేస్ కేర్ హోమ్లో మాత్రం వీళ్ళకి NHS ఫీ అనేది ఉండదు. కాబట్టి అప్లికేషన్ ఎప్పుడైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో ఒకవేళ నువ్వు NHS అప్పుడు పేమెంట్ అడిగినా కూడా నువ్వు మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, మళ్ళీ నీకు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో దాట్ ఈస్ బిగ్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకవేళ ఎమర్జెన్సీగా నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని అంటే నీకు ప్రియారిటీ ఉంటుందన్నమాట. ఇంకో బెనిఫిట్ ఏంటంటే బేసిక్గా వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళకి షిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో వెనస్డే థర్స్డే నేను అవైలబుల్ లేను అని అంటే మిగతా డేస్లో నీకు షిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. చాలామంది జాయిన్ అయ్యి జల్దీ మానేస్తూ ఉంటారు, ఎందుకంటే సర్వైవ్ అవ్వలేక చెయ్యలేక పని. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ డేస్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంకా ఎక్కువ అవర్స్ వస్తూ ఉంటాయి, లైక్ 60 to 70 hours, మోర్ దాన్ 70 hours కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అది ఫ్లెక్సిబిలిటీ పరంగా. ఇవన్నీ బెనిఫిట్స్ పక్కన పెడితే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కేర్ హోమ్ జాబ్లో. అవేంటి అని అంటే అవి మీరు చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసుకుంటేనే స్టార్టింగ్లోనే మీరు చూస్ చేసుకోకూడదా అన్న క్వశ్చన్ మార్క్కి మీరు వస్తారు. అది వచ్చినప్పుడే మీరు కరెక్ట్గా డిసైడ్ అవ్వగలుగుతారు. కాబట్టి డిసడ్వాంటేజెస్ యూ షుడ్ డెఫినెట్లీ నో. అందులో ఫస్ట్ది ఏంటి అని అంటే చాలా ఫిజికల్ వర్క్ ఉంటుంది. అఫ్ కోర్స్ వేరే ఏ జాబ్స్లోనైనా ఫిజికల్ వర్క్ అనేది ఉంటుంది, బట్ ఇందులో కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే క్లయింట్స్ అనే వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ ఉంటారు, ఫిజికలీ డిసేబుల్డ్ ఉంటారు, అండ్ చాలా హెవీగా ఉంటారు. కొంతమంది అయితే లైక్ మనం లిటరలీ వాళ్ళని లిఫ్ట్ చేసి కొన్ని మెషినరీస్ ఉంటాయి, అందులో వాళ్ళని కూర్చోబెట్టి, అఫ్కోర్స్ రిమోట్ కంట్రోలే ఉంటుంది. సో అలాంటివి ఏంటంటే చాలా బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ వస్తుంది అనమాట. సో అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ అలా ఉంటారనమాట. సో అలా ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెంటలీ యూ షుడ్ బీ లైక్ స్టేబుల్. ఎందుకంటే నువ్వు యాక్చువల్లీ నీ మూడ్ ప్రకారంగా నువ్వు ఉండలేవు. వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉంటారో, ఏ క్లయింట్ అయితే ఏ మూడ్లో ఉన్నారో ఆ మూడ్ని బట్టి నువ్వు యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ సింగిల్ డే విల్ బి డిఫరెంట్. నీకు ఇప్పుడు నీకు సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు డోర్ టు డోర్ చేస్తున్నావు అనుకో, 4 set of clients ఉంటారు. ఆ 4 set of clientsకి ఆ డే వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నువ్వు యాక్ట్ చేయాలి. అండ్ సిచ్యువేషన్ని యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ట్యాకిల్ చేయాలి. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్లకు ఫోన్ చేయాలి. బికాజ్ ఎవరు ఉండరు. కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఇంట్లో మొత్తం వాళ్ళు ఒక్కరే ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు. సో అలాంటి సిచ్యువేషన్స్లో యూ విల్ బీ లైక్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ థింగ్ కదా. సో నీ మీద ఎక్కువ బర్డెన్, ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ అన్ని వర్క్స్ కరెక్ట్గా అనిపించవు. లైక్ నాకు ఈ పాయింట్ని యాక్చువల్లీ రైజ్ చేయాలని లేదు, ఎందుకంటే కొంతమంది దే విల్ బి లైక్ సూపర్ హ్యాపీ టు డూ ఎవ్రీథింగ్. బట్ కొంతమందికి ఏంటంటే ఎంబారెస్మెంట్గా ఫీల్ అవుతారు, నేను అక్కడి నుంచి వచ్చి ఈ పనులు చేయడానికా అన్న ఫీల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా మనం వస్తున్నామంటే వీటన్నిటికీ అంటే ఈ జాబ్కి తీసుకుంటున్నాము, ఈ జాబ్ చూస్ చేసుకుంటున్నామంటే వీటన్నిటికీ రెడీగా ఉంటేనే చూస్ చేసుకోండి. ఒకవేళ ఏ ఒక్కదానికి మీరు రెడీగా లేము అని అంటే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. ఎందుకంటే దేర్ మైట్ బి సమ్ అదర్ జాబ్ మీకోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చేమో, అది చూస్ చేసుకోండి తప్ప కష్టంగా సాటిస్ఫాక్షన్ లేకుండా సర్వైవ్ అవ్వడం ఈ జాబ్లో చాలా కష్టం. సో మేక్ ష్యూర్ యూ చూస్ కరెక్ట్లీ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే దీంట్లో గ్రోత్ ఉంటుందా లేదా. ఎందుకంటే అఫ్కోర్స్ చాలామంది దీన్ని కెరియర్గా బిల్డ్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం దీంట్లో గ్రోత్ ఉంటుందా లేదా కూడా తెలుసుకోవాలి. కాబట్టి గ్రోత్ అయితే చాలా బాగా ఉంటుందంట. అఫ్కోర్స్ దీంట్లో వాళ్ళకి ఏవో లెవెల్స్ ఉంటాయంట, లైక్ NVQ లెవెల్స్ అంటారంట వాటిని. వాటిలో సర్టిఫై అవుతే మనకి బేసిక్గా హాస్పిటల్స్లో ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందంట. డాక్టర్స్గా కాకుండా హెల్త్ కేర్ అసిస్టెంట్స్, నర్స్ జాబ్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటి వాటికి ఈజీగా నువ్వు క్వాలిఫై అవ్వచ్చు అంట ఇలాంటి సర్టిఫికేషన్స్ చేస్తే. అండ్ ఇవే కాకుండా ఇందులోనే మళ్ళీ జూనియర్ కేరర్ నుంచి నువ్వు సీనియర్ కేరర్గా మారితే మేనేజింగ్ స్కిల్స్లో, లేకపోతే షిఫ్ట్స్ వేయడంలో, సూపర్వైజింగ్లో, ఇలాంటి వాటిల్లో మీకు రోల్స్ ఇస్తూ ఉంటారు. సో
అంటే మీరు ఎవ్రీడే వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు అందులో కూడా. సో బట్ దానికి వెళ్ళాలి అని అంటే చాలా లెవెల్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే చాలా హర్డిల్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు కేర్ జాబ్ అనేది. చాలామంది అనుకుంటారు వచ్చి కేర్ జాబ్ చేసేసుకోవచ్చు అని. ఐ వాజ్ దేర్ ఫర్ 1 month. నేను ఆ 1 monthలో అంటే అది నాకు కోవిడ్, అప్పుడు కోవిడ్ టైం అనమాట. సో ఐ హ్యాడ్ టు చూస్ కేర్ జాబ్ బికాజ్ మేము వచ్చినప్పుడైతే మాకు ఎవరు చెప్పలేదు అసలు కేర్ జాబ్ అంటే ఏంటో కూడా తెలియదు మాకు ఇంకా అప్పుడు పార్ట్ టైం కావాలి అని అంటే ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి. అండ్ ఆల్సో ఈ జాబ్ ఏంటంటే అప్పుడు మాకు జాయిన్ అయితే £500 బోనస్ ఇస్తామని చెప్పారు. సో వివర్ లైక్ జాబ్ తెలియదు కదా, బోనస్ ఇస్తున్నారు జాబ్ ఇస్తున్నారు అని అంటే ఎందుకు వద్దనుకుంటాం. వెళ్ళాము. ట్రైనింగ్ ఒక 15 days 20 days ఉన్నింది ట్రైనింగ్. చాలా నేర్పించారు ఏవేవో, లైక్ ఆల్ డాక్యుమెంటరీ థింగ్ అలాంటివే నేర్పించారు. దాని తర్వాత 1 week షాడో షిఫ్ట్స్, అంటే సంబడి విల్ డూ ఇట్, నువ్వు జస్ట్ చూసి నేర్చుకోవాలి ఎలా చేయాలి అని. అలాంటివి చూసాము ఆ 1 week. దాని తర్వాత ఇట్ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ ఇట్. ఆ షాడో షిఫ్ట్స్లోనే నాకు అర్థమైంది దట్ వాజ్ నాట్ అంటే రైట్ ఫర్ మీ, ఎందుకంటే అది చాలా ఫిజికల్, నేను అది చేయలేను. అండ్ ఆల్సో చాలా మైండ్కి తీసుకోవాల్సి వచ్చింది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ వాజ్ నాట్ ఫర్ మీ అని ఐ రియలైజ్డ్ అండ్ దెన్ ఐ స్టెప్ బ్యాక్. అలా మీకు చెప్పే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అట్లీస్ట్. సో మీరు ప్లీజ్ నా వీడియోస్ కాకపోయినా వేరే వీడియోస్ ఎవరైనా చేసి ఉంటే తెలుసుకుని అప్పుడు చూస్ చేసుకోండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఈ జాబ్ మీరు చూస్ చేసుకోకండి అని అయితే నేను ఎవరికి చెప్పట్లేదు. జస్ట్ నేను రియాలిటీ చెప్తున్నాను. దాంట్లో ఉన్న కష్టాలు ఏంటి, దాంట్లో ఉన్న గ్రోత్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అన్నీ కవర్ చేశాను. సో మీకు చూస్ చేసుకోవాలా చేసుకోకూడదా మీరు, అది మీ బట్టి ఉంటుంది. సో ఐ విష్ అందరికీ ఈజీగా పార్ట్ టైం దొరికిపోవాలి, ఈజీగా ఫుల్ టైం జాబ్స్ కూడా రావాలి అని నేను విష్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నా ఫ్రెండ్ని అడిగి తనని రిప్లై ఇవ్వమని చెప్తాను కామెంట్స్కి, లేదా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రిప్లై చేస్తాను. సో ఐ హోప్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హారిక. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్. టాటా, బై బాయ్.